ఇక కార్ పార్కింగ్ తీవ్ర కొట్లాటకు దారితీసింది. మాట పెరిగి భయంకరంగా దాడులు చేసుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయి విచక్షణారహితంగా తన్నుకున్నారు. ఈ సమయంలో ఓ మహిళ రోధిస్తూ చేతులు జోడించి వేడుకుంటున్నా ఏమాత్రం కనికరించకుండా ఆమెతో పాటు ముగ్గురుపై దాడి చేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లా కదిరిలో ఓ హోటల్ ముందు కర్ణాటకకు చెందిన వ్యక్తులు కార్ పార్కింగ్ చేశారు. అయితే ఆ హోటల్లో టిఫిన్ చేయకుండా పక్కనే ఉన్న మరో హోటల్లోకి వెళ్లారు. దీంతో పార్క్ చేసిన హోటల్ సిబ్బంది ఇక్కడి నుంచి కారు తీయాలని కారు యజమానులతో ఘర్షణకు దిగారు. ఈ సమయంలో కారు యజమాని కూడా వారికి ధీటుగా బదులిచ్చాడు. దీంతో గొడవ పెద్దదైంది. మాట పెరిగి ఇరు వర్గాలు భయంకరంగా కొట్టుకున్నారు. ఈ సమయంలో హోటల్ సిబ్బందికి చెందిన 15 మంది ఒక్కసారిగా కర్ణాటకకు చెందిన వారిపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. పిడిగుద్దులతో ఇష్టానుసారంగా కొట్లాడారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ మహిళ కొట్టొద్దంటూ హోటల్ సిబ్బందిని వేడుకుంది. చేతులు జోడించి తప్పైందంటూ నమస్కరించింది. అయినా కూడా హోటల్ సిబ్బంది కనికరించలేదు. మహిళతో పాటు మరో ముగ్గురుపై దారుణంగా దాడి చేశారు. అక్కడే ఉన్న కొందరు హోటల్ సిబ్బందిని ఆపేందుకు ప్రయత్నించినా వారు వినకుండా దాడి చేస్తూనే ఉన్నారు. దీంతో ఆ ప్రాంతం భయానకరంగా మారింది. బాధితులు పరుగులు పెట్టినా వెంటాడి మరీ దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అసలు కారు పార్కింగ్ విషయంలోనే ఈ ఘర్షణ జరిగిందనుకోవచ్చా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రసన్న, కదిరి కారు పార్కింగ్ విషయంలో కదిరి ఒక సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చెలకొంది. ఏదైతే కారు పార్కింగ్ తమ హోటల్ ముందు చేయొద్దు అని చెప్పినందుకు ఈ కర్ణాటక చెందిన భక్తులపై ముఖ్యంగా అయితే కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకొచ్చేందుకు భక్తులపై కూడా పెద్ద ఎత్తున హోటల్ సిబ్బంది దాడి చేశారు. అయితే అక్కడ ఉన్న మహిళ కనికరిస్తున్న వేడుకుంటున్నా కూడా ఏమాత్రం కూడా కనికరం చూపకుండా కూడా సుమారుగా 15 మంది కలిసి వారిపై దాడి చేయడం చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున ప్రజలు కూడా చేరుకొని అక్కడ వారిని కూడా విడిచి ప్రయత్నించారు. అయితే ఏమాత్రం కూడా వారు వినకుండా వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వెంటనే ఎంట్రీ ఇచ్చి వారిని చెదరగొట్టారు. కాసేపు లాఠీ ప్రవేశం చెప్పి ముఖ్యంగా హోటల్ సిబ్బందిపై లాఠీ చార్జ్ చేసి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే గాయపడే పరిస్థితి కూడా ఆసుపత్రి తరలించారు. వారిని ఏదైతే దీనిపై కేసు నమోదు చేసుకొని ఇరు వర్గాలని కూడా స్టేషన్లో పెట్టి స్టేషన్లో ఉంచి ఇరు వర్గాల స్టేషన్లో ఉంచి వారందరినీ కూడా బైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ యోగానంద్.